తినేట్టు లేదు అయినా సరే తెగించి బయటికెళ్ళి తిన్నామా ఇక అంతే సంగతులు. ఎస్, బయటకు వెళ్ళి హోటల్లో ఫుడ్ లాగించేస్తే తర్వాత రోగాలతో బెడ్ ఎక్కాక తప్పేలా పరిస్థితి కనిపించట్లేదు. రెస్టారెంట్లు చూస్తే హై క్లాస్గా ఉంటాయి, ఫుడ్ మాత్రం లో క్లాసు, పైన పటారం, కిచెన్ లొటారం అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. హైదరాబాద్ మహానగరం పరిధిలో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ విభాగం దాడులను ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. పాడైపోయిన ఎక్స్పైర్ అయిపోయిన ఆహార పదార్థాలను వేడివేడిగా వండి వారు చేస్తున్నారు. ఆ కల్తీ ఫుడ్ చివరకు మన ప్లేట్లోకే చేరుతుంది. ఇక రంగులు కలిపిన ఆహార పదార్థాలతోటి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన హైదరాబాద్లోని ఏ రెస్టారెంట్ చూసినా సరే ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. దాదాపు అన్ని హోటళ్లలో కూడా ఇదే డర్టీ సీన్ కనిపిస్తోంది. మన మహానగరంలోని రెస్టారెంట్లకు వెళ్ళి రోగాలను డబ్బులిచ్చి మరీ మనం కొని తెచ్చుకుంటున్నాం, పీకల దాకా తిని తెచ్చుకుంటున్నాం అని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు. సాయంత్రం అయిందంటే చాలు మన హైదరాబాద్లో ఏ హోటల్ చూసినా కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద హోటల్స్ దగ్గర చూస్తే ఆ సందడి ఇంకో లెవెల్లో ఉంటుంది. హైదరాబాద్ రెస్టారెంట్లలో గత కొద్ది రోజులుగా నాణ్యత లేని ఆహారాన్ని ప్రజలకు వండి వారుస్తున్నారన్న విషయాలు బయటపడుతున్నాయి. మేటర్ని తెలంగాణ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన స్పెషల్ టీం నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేస్తోంది. దాడుల్లో అక్కడ జరుగుతున్న పైన పటారం, కిచెన్ లొటారం విషయాలు బయటపడుతున్నాయి. దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. పాడైపోయిన, నిల్వ ఉంచిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలని వాడటమే గాక అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్లు సోదరులు అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగ్గా పాటించడం లేదని అధికారులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితులు ఏదో ఒకటో రెండో రెస్టారెంట్లలో కాదు, నగరంలో ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్స్ లో ఇదే సీన్ కనిపించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఫుడ్ తింటే ఇక అంతే సంగతులు అంటున్నారు వినియోగదారులు. రెస్టారెంట్ లో ఫుడ్ తో అనారోగ్య సమస్యలు తప్పట్లేవని వాపోతున్నారు. ఇలాంటి పదార్థాలు తినడం వల్ల మన పిల్లలకు కానీ, మనకు మహిళలకు కానీ, లేదా అందరికీ కూడా చాలా వివిధ రకాలైనటువంటి రోగాలు రావడం జరుగుతుంది. అంటే ఆరోగ్యం పాడవడం జరుగుతుంది. కావున నేను ఒకటే ప్రజలకు విన్నవించుకుంటున్నా ఏంటంటే, అత్యవసరం అయితే కానీ మనం హోటల్కి వెళ్ళి తినడం తప్ప వీలైనంత వరకు ఇంట్లోనే ఎప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తింటే ఆరోగ్యం బాగుంటుంది. హైదరాబాద్ లో చిన్న చిత్క హోటళ్లే కాదు, ప్రముఖ రెస్టారెంట్లలో కూడా ఈ సీన్ కనిపిస్తోంది. కొన్ని సీజన్లలో కొన్ని ఆహార పదార్థాల్లో కల్తీ కనిపిస్తే ఆల్ సీజన్స్ లో ఆయిల్లో కల్తీ జరుగుతోందని తెలియదు. కల్తీ ఎక్కువగా జరుగుతున్న పదార్థాల్లో పాలు, తేనె, మసాలా దినుసులు, ఐస్ క్రీమ్స్, తృణధాన్యాలు, పిండి, కాఫీ, టొమాటో సాస్, వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి ఉన్నాయి. వీటిలో కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలతో పాటు ఇతర అనారోగ్యాలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఎక్స్పైరీ అయిపోయిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నారని కస్టమర్లు కంప్లైంట్ చేస్తున్నారు. దాదాపుగా చాలా రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్లో మాత్రమే క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. అది చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంది. ఏదైనా కొంచెం హైజీనిక్ ఉన్నాయంటే కొన్ని రెస్టారెంట్స్లో నేమ్ తోటి మనం వాటికి వెళ్తేనే మంచిగా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ మాత్రము హైజీనిక్ మెయింటైన్ చేయట్లేదు. స్టోర్డ్ ఫుడ్ పెడుతున్నారు. ఇంగ్రీడియంట్స్ కూడా దాంట్లో అసలు ప్రాపర్గా ఉండట్లేదు. ఓల్డ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. అన్ని ఫ్రోజన్ మెటీరియల్ వాడుతున్నారు. కానీ ఫ్రెష్నెస్ అనేది మాత్రము మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్లలో మాత్రం దొరకట్లేదు. ఇలా కలర్స్ కలిపిన ఆహార పదార్థాలతో ఆరోగ్యానికి మరింత ముప్పు తప్పదని వినియోగదారులు కలవరపడుతున్నారు. ఫుడ్ కలరింగ్ ఇంకా మళ్ళీ వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ కొద్దిగా మెయింటైన్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు కస్టమర్స్ అలా సిక్ అవుతారు, లేదా ఇప్పుడు ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారని చాలా వస్తున్నాయి కదా న్యూస్లో. సో మేనేజ్మెంట్ కొద్దిగా కేర్ తీసుకొని కొద్దిగా కరెక్ట్గా అన్ని మెయింటైన్ ఫుడ్ హైజీనిక్ స్టాండర్డ్స్ ఇంకా రెగ్యులేషన్స్ వాళ్ళు కూడా చేస్తుంటే బాగుంటుందని. మనము కిచెన్స్ అనేది యాక్సెస్ ఉండాలి అందరికీ. సో ఎవరికైనా సస్పిషియస్ అన్నా లేకపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం అన్నా యూ షుడ్ అలౌ ద కస్టమర్స్ టు గో ఇన్ టు ద కిచెన్, సీ హౌ ద ఫుడ్ ఇస్ ప్రిపేర్డ్. మధ్యకాలంలో పాడైపోయిన ఫుడ్ తిని అస్వస్థతకు గురైన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణం, ప్రాసెస్డ్ ఫుడ్, నిల్వ ఉంచిన ఆహారాలతో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, నాణ్యత లేని పాడైపోయిన ఫుడ్ తినడం వల్ల మోషన్స్ అవడంతో పాటు శరీరం వీక్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. అసలు నిల్వ ఉంచిన ఆహారం తినకూడదని సూచిస్తున్నారు. ఆహారం తయారు చేసేదాన్ని కానీ లేకపోతే స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా చాలా హైజీనిక్ ఉండాలి. హైజీనిక్ లేకపోతే మనకి గట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దీనివల్ల చాలా రకాలైన ప్రాబ్లమ్స్ రావచ్చు. జీర్ణాశయం వల్ల ఇన్ఫెక్షన్స్, సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్స్ అని, షిగెల్లా ఇన్ఫెక్షన్స్ అన్ని ఇవన్నీ వచ్చి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా రావచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్లో రక్తం రావటము,
అదేవిధంగా మోషన్స్ ఎక్కువ వచ్చి డైజెషన్ కాకపోవటము, మంచి బాగా వీక్నెస్ రావటము, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ కనపడుతున్నాయి ఈ మధ్యన. సేఫ్టీ అధికారులు దాడుల కొరడా ఝుళిపిస్తుండడంతో రెస్టారెంట్ ఓనర్లలో కదలికొచ్చింది. ఆహార భద్రతా ప్రమాణాలని తప్పకుండా పాటిస్తామంటున్నారు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. హోటళ్లలో FSSAI నుంచి చాలా రేట్లు జరుగుతున్నాయి. హోటల్ వాళ్ళది కొద్దిగా FSSAI రూల్స్ పాటించేది, షెఫ్ క్యాప్స్ వేసుకునేది, కొన్ని సరుకులు ఫ్రెష్ తీసుకునేది, నాట్ టు స్టాక్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ టు ఫాలో గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ ద కిచెన్ ఆల్సో. మరికొన్ని రోజులు ఈ రైడ్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద హైదరాబాద్ వాసులు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ తినాలంటే సంకోచించే పరిస్థితి. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో.